హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ మీ అందరికీ కూడా ఇవాళ నేను కొత్తిమీరతో గుత్తి వంకాయ కూర వండి చూపిస్తున్నాను. మీ అందరూ చూసి మంచిగా చేసుకుంటారని తలుస్తున్నాను. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టండి. ఆ బాండీ పైన చక్కగా నూనె వేయండి. బాండీలో నూనె వేసి మంచి కళ్యాణి వంకాయలు, పొడవాటి వంకాయలు, లేతగా మృదువుగా ఉన్న వంకాయలు కొనుక్కొచ్చుకోండి. ఒక గిన్నెలో వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి వాటిల్ని కాసేపు ఉంచండి. ఆ పెద్ద ఉల్లిపాయలు కొత్తిమీరని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకుని 4 పచ్చిమిరపకాయలు పెట్టుకోండి. ఈ బాండీలో ఈ వంకాయ ముక్కల్ని వేసేసి సిమ్ములో పెట్టి చక్కగా ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఒక చిన్న మాట ఇప్పుడు మనం వీడియోలో ఎందుకు చెప్తామంటే, మన తెలివితేటలతో మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనం చేసే మంచి పనులు అందరికీ చెప్తాం. మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు అల్యూమినియం అంటే ఇప్పుడు వాడొద్దని చెబుతున్నారు. కొన్నాళ్ళు స్టీల్ వాడొద్దంటారు, కొన్నాళ్ళు ఐరన్ వాడొద్దంటారు. ఇలా మార్కెట్లో రకరకాలు నాన్ స్టిక్ వాడొద్దంటారు. అన్నీ వాడాల్సిందేనండి, తప్పదు. కానీ మనకి అల్యూమినియం గిన్నెలో వండిన కూర టేస్టే వేరు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గబెట్టండి, సరేనా? అయితే మనకి బెస్ట్గా ఇది తొందరగా మాడిపోకుండా అల్యూమినియం అనేది గిన్నెలు మాడిపోకుండా మంచిగా కూర బాగా తయారవుతుంది అన్నమాట, మంచిగా తయారవుతుంది. మరి స్టీల్లో పలసటి గిన్నెలు అనుకోండి మాడిపోతాయి. మధ్యతరగతి వాళ్ళు కొనే అంత ధరలో లేవు. కుక్కర్లైనా అంతే, స్టీల్ పాత్రలైనా అంతే. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కుండలండి. మూకిళ్ళు, దాకలు, కుండలు ఒకప్పుడు పూర్వకాలం మన వాళ్ళందరూ వాడినయే మనం కూడా వాడుకోవచ్చండి, తప్పేమీ లేదు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె జారు తీసుకుని చక్కగా కొత్తిమీర, మరి 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, మీరు తినే అంత కారం అన్నమాట వేసుకుని జార్లో మిక్సీ తిప్పుకోండి. ఇంతలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దంచి పక్కన పెట్టుకోండి. ఈ కూరకి ఈ మిశ్రమం తప్ప గరం మసాలాలు ఏమీ అక్కర్లేదండి. మధ్యలో మూత తీసి ఈ వంకాయలు మగ్గినయా లేవా అని చూసుకుంటూ ఉండండి. ఏదైనా స్టవ్ దగ్గరుండి వండుకొని చూసుకుంటే ఏ కూర కూడా తొందరగా అడుగంటదు, మంచిగా ఉంటుందండి. ఈ వంకాయలన్నీ చక్కగా మగ్గిపోయినాయి. పసుపు ఉప్పు వేసాం కాబట్టి మంచిగా మగ్గిపోయి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత వీటిల్ని పక్కన పెట్టి మనం మిక్సీలో పట్టుకున్నాం చూసారా వంకాయను, అదే వంకాయకి సంబంధించిన మరి కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్టు అది మెత్తగా పట్టేసేసి ఆ ఉన్న నూనెలో వేసేయండి. వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? వంకాయ కూర అంటే అందరికీ ఇష్టమే, అందరికీ బాగా నచ్చుద్ది. అందరూ కూడా చేసుకు తినాలనుకుంటారు. వారంలో ఒక్కసారైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు నవనవ వంకాయలు చూస్తే అసలు నోరూరంది ఎవరికి చెప్పండి? ఈ కొత్తిమీర తగిలిచ్చి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ తగిలిచ్చామనుకోండి, ఇక అసలు అద్భుతం అన్నమాట కూర. ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కొంచెం కారం తగ్గించి వండుకుంటే ఏ కూరైనా అందరూ తింటారండి, అందరికీ నచ్చుద్ది కూడా. ఈ గ్రేవీ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఏ కూరకైనా సరే గ్రేవీ ఉండాలండి, గ్రేవీ లేకపోతే అసలు మనం తినలేము. ఇదే స్టైల్లో దొండకాయ చేసుకోవచ్చు, ఇదే స్టైల్లో ఆలుగడ్డ చేసుకోవచ్చు. మనం చేసే విధానం బట్టి మనం దీనిలో టమాటా వేస్తే వంకాయ టమాటా అయిపోద్ది కదండి, అందుకని ఎలా చేశాను, ఎలా చేస్తే సూపర్గా కుదిరింది. అల్లం వెల్లిపాయ పేస్టు ఇప్పుడు సగం గ్రేవీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం,
పసుపు తగినంత వేసుకుని ఫ్రై చేయండి. అయితే ఇందాకడ ఏదో విషయం చెప్తున్నాను కదా మీకు నేను, ఆ గిన్నెలు అనేవి ఇంట్లో పాత పడిపోయి కిలుము పట్టిపోయి మనం వండుతుంటే దాంట్లోంచి వేస్ట్ కిలుమంతా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని వాడొద్దన్నారు. అంతేగాని మొత్తానికి స్టీలియే కావాలంటే మన బడ్జెట్ బట్టి మన వల్ల కాదు. నేనేం చేశాను తెలుసా, మొన్న ఈ మధ్య చక్కగా పాత కుక్కర్లు, పాను ఎప్పుడెప్పుడు ఇవన్నీ పడేసండి ఈ బాండి ఇంకొక 2 గిన్నెలు వంట చేసుకోవటానికి ఫ్రెష్ అల్యూమినియం తెచ్చుకుని వాడుకుంటున్నానండి. ఏదైనా మన వీడియోలో మీకు బెస్ట్ ఐడియా చెప్పాలనే నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే మనం మాట్లాడేది నలుగురికి ఉపయోగపడాలి, మన ఒక్కళ్ళకే కాదు అనే ఆలోచన నాకు ఉంటుందండి. ఎందుకండి సామానం కొనుక్కుంటాం, కానీ మనం ఇష్టపడిన సామానం కొనుక్కున్నాయి మనం వండుకుని తృప్తిగా తింటేనే కదండి ఆ ఆనందం, ఆ ముచ్చట దాని మీద మనకి తీరుద్ది. మనం కొనుక్కున్న చీర ఎవరికన్నా ఇస్తామా? మనం కట్టుకున్న మొగుడిని ఎవరికన్నా ఇస్తామా? ఇవ్వం కదా. అట్లాగే మన సామాను మన హక్కు, ఆడవాళ్ళది వంట రూమ్ అంతా మనకి హక్కు అనమాట. బీరువాలో ఎంతమంది బట్టలు ఉన్నా మన బట్టలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పని ఎక్కువే, చీరలు ఎక్కువే, మరి అన్నీ ఎక్కువే, బాధలు ఎక్కువే. పట్టించుకోకుండా పోతే ఈ కాలంతో మనం కూడా కదిలిపోతాం అన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ వంకాయల్ని పక్కన పెట్టుకున్నాం కదా, కూరలోకి వచ్చానమాట. మధ్యలో మీకు బోరు కొట్టుకోకుండా చెప్పాలి కదండి. మరి వీడియో చేయటం అంటే అంత ఆషిమాషి కాదండి. ఏదో చేస్తున్నారు, అందరూ పెట్టేస్తున్నారు అనుకుంటారు. చాలా కష్టపడాలండి. కొద్దిగా వాటర్ పోయండి గ్రేవీకి. ఆ వాటర్ పోసిన తర్వాత కూడా కూర కొద్దిగా బాగా మరగనియండి. కొద్దిగా వాటర్ మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాడ ఏంటో చెప్పాను మీకు, ఆ గిన్నెలన్నీ కూడా పక్కన పడేసేయండి. మేము స్టీలియే కొనుక్కుంటాం, వాడుకుంటాం అంటే వాడుకోండి. కానీ నా ఆప్షన్ ఏంటంటే, మనం స్టీల్ కొనుక్కోలేనప్పుడు కుండలు కొనుక్కోండి. లేదంటే ఇలా పాత సామాన్లన్నీ బయట పడేసి మనకున్న దానిలో కొద్దిగా డబ్బులు వేసుకుని మంచి మందపాటి తెచ్చుకుని దాంట్లో అల్యూమినియంలో వండుకోండి, తప్పేమీ లేదు. తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఆ గ్రేవీలో వేసేసి అటు ఇటు తిప్పేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొద్దిగా కొత్తిమీర మరి వేసుకున్నారంటే అసలు ఇక ఈ కూరకి తిరుగులేదు. మరి మనం వండుకు తింటే ఇక అద్భుతం, అమోఘం అనమాట. పొడవు వంకాయలతో కూడా ఇంత టేస్ట్గా, మరి దీన్ని తెలంగాణలో ఉల్లికారం అంటారండి, నేనైతే కొత్తిమీర కారం వంకాయ అంటానన్నమాట. అలా ఉంటుంది. అసలు కొత్తిమీరతో చేశానేమోనండి, ఇల్లంతా గుమగుమలాడిపోతా. రుచి అయితే అద్భుతం, అమోఘం. అబ్బా, ఒక్కసారి అయితే చేసు తినండి. ఇట్టే నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోయే వంకాయ కూర మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి. అయితే ఇంకో విషయం ఏంటంటే చెప్పొచ్చేది, మన గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి అనేదే నా మంచి మాట అండి మీకు చెప్పేది. ఎన్ని పనులున్నా మనం మట్టుకి యోగా అనేది, మెడిటేషన్ అనేది కంటిన్యూ చేద్దామని మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పింది మంచి విషయం అని చాలా సంతోషపడ్డారండి. మీరు కూడా అంతే కదా. థ్యాంక్ యూ.